సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబ్ ఛానల్ని ఎవడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడో అన్సబ్స్క్రైబ్ చేయండి. రిపోర్ట్లు కొట్టుండి అంటున్నా. మానవత్వం లేదారా మీకు? ఇంత దారుణమైన ఆలోచన నారా? డార్క్ కామెడీ అంటే ఏందిరా? మీ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇల్లు ఎట్లుంటుంది? ఎలాంటి పద్ధతులతో మీ జీవన శైలి ఉంటుంది? అండ్ వీళ్ళ అన్న ఎందుకు అజయ్ హనుమంతు అలియాస్ ఏజోడ్ అనే పర్సన్ ఎందుకు చెప్పలేకపోయాడు తినకి? అండ్ వీళ్ళ తండ్రి ఎందుకు చెప్పలేకపోయాడు అనేది నాకు పెద్ద క్వశ్చన్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు తన గౌరవాన్ని తీసేలా చేసినాయి కదరా ఈ రోజు. Sexual and also father-daughter section. No, if you want it to be sexual, ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. He went from hi daddy to hi nana. He went from pedo nana to peda nana. ఏదో ఒక రోజు నీ వాళ్ళు తింటారా నాయన ఎందుకు చెప్పలేకపోయిండు? పెద్ద పీకుడు కానీ పెద్ద చదువులు చదువుకున్నావు అనే నీ ఫీలింగ్. నీకు నువ్వు ఏం ఆలోచించినా కరెక్టే ఆలోచిస్తానే ఆలోచన. అండ్ నా బ్లాక్ షర్ట్ అని అడుగుతున్నా, అరే నీకు తల్లి మీద నీకు రెస్పెక్ట్ లేదురా? మేబీ వీల్ ఇట్లా చేద్దాం, ఫ్రమ్ హ్యూజ్ కోర్ట్ టు నో బాల్స్ అనుకుంటా. యు మీన్ ఆమెకి నో బాల్, ఓకే ఇన్ ఫీల్. అబ్బా బ్రో, చెప్పు మోయ్యా టు మోయ్యా. నీ ఇంట్లో నీ ఆడబిడ్డ మీద నీకు రెస్పెక్ట్ లేదురా? సిగ్గు శరాలు ఉన్నాయిరా మీకు? మీరు చేసింది ఒక గలీజ్ పనిరా. చర్యలు తీసుకోవాలి. తండ్రి బిడ్డ బంధాన్ని ఎంత చండాలంగా చూపిస్తున్నారు వీళ్ళు. నీకు నీ బిడ్డకు ఇలానే వేరేవాడెవడైనా లైంగిక సంబంధాన్ని పెడితే నువ్వు ఒప్పుకుంటావు? థర్డ్ మ్యాన్ టు ఫైన్ లెగ్స్. ఫ్రమ్ షుగర్ డాడీ టు స్వీట్ డాడీ. వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. నీ కళ్ళలో నుండి నీళ్లు రాకుండా ఉంటాయా? కొడుకుల్లారా, సోషల్ మీడియాలో ఇలాంటి మాటలు మాట్లాడితే మమ్మల్ని బొక్కలేస్తారనే భయం మీకు ఉండాలి. ఐఎమ్ సారీ, నేను రాంగ్ పోట్రే. అరే సిగ్గు సరం లేనిదవా? నువ్వు మాట్లాడింది తప్పురా, మేము తప్పుగా తీసుకున్నాడు కాదు, నువ్వు మాట్లాడిందే తప్పు అంటున్నా. డార్క్ కామెడీ బేస్డ్ రీల్ జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్యులైజ్ చేసామని. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? తండ్రి తన పాపపై ఉన్నటువంటి ప్రేమను ఒక వీడియో తీసి పెట్టాడు. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆ తండ్రిపై ఆ పాపపై మీకు ఎలాంటి ఆలోచన ఉంది? కానీ ఈ వీడియోని చూస్తూ ఒకవేళ ఆ తండ్రి ఆ పాప లైంగిక సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించారా? అసలు ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అని ఒక రాక్షసుడికి వచ్చింది. ఆ రాక్షసుడు ఒక్కడికే కాదు, వాడు దోస్తులో నలుగురు కలిసి సోషల్ మీడియాలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పాపపై ఆ తండ్రిపై ఇద్దరి మీద ఒక మాటలు మాట్లాడుతూ కామెడీ జనరేట్ చేస్తున్నారు అనమాట. తన పేరు ప్రణీత్ హనుమంతు. ఈ హనుమంతు అనే యూట్యూబ్ ఛానల్ 1,82,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తన అన్న పేరు ఎవరో కాదు, ఒక ప్రముఖ యూట్యూబర్ అజయ్ హనుమంతు అలియాస్. తన యూట్యూబ్ పేరు వచ్చేసి ఏజోడ్. మీ అందరికీ తెలుసు, బ్రదరే ప్రణీత్ హనుమంత్ అనమాట. సో వీళ్ళ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈ రోజు నేను పేరెంట్స్ ని విమర్శించాలనో లేదంటే కించపరిచి మాట్లాడాలనో లేకపోతే బ్లేమ్ చేయాలని నాకు లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రణీత్ హనుమంత్ అనేటోడు మాత్రం చిన్నపిల్లగాడైతే కాదు, చాలా పెద్దోడు, దిమాగ్ పెరగలేదు, సమాజం పట్ల ఆడవాళ్ళ పట్ల కూడా కనీస బాధ్యత కనీస రెస్పెక్ట్ లేకుండా పెరిగిండు అనే విషయం మాత్రం అర్థమవుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ నేను బ్లేమ్ చేయాలనుకుంటలేను. వాడు తిరిగిన సర్కిల్ ని, వాడు ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళ దోస్తులను, ఈ రాక్షసులను బ్లేమ్ చేయడానికి వచ్చిన. ఏం కూడా కాదు, ఇలా చేసిన పని మీరు చేసింది ఒక గలీజ్ పనిరా, ఫాల్తు ఉండవడుకున్నారా అని చెప్పనీకి వచ్చిన. పి హనుమంతు అనే యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు క్రియేటర్స్ అనమాట. వీళ్ళు ఏదైనా మూవీ వచ్చింది అనుకో, దీని రివ్యూస్ ఇస్తారు. ఒక నలుగురు లైవ్ లోకి వచ్చి ఏదైనా ఒక వీడియోని పట్టుకొని ఆ వీడియో మీద ఎవరి ఒపీనియన్ వాడు షేర్ చేసుకుంటాడు. వీళ్ళు ఒక డార్క్ కామెడీ అనే పేరుతోటి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు. డార్క్ కామెడీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కాళ్ళు చేతులు లేని వాడు ఉంటాడు. చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అయ్యో పాపం, ఏం కర్మనో ఏందో, దేవుడికి ఇట్లా ఒట్టించింది అనిపిస్తుంది కదా. కానీ వీళ్ళు అట్లా ఆలోచించి ఆ కాళ్ళు లేని వాడికి, ఆ చేతులు లేని వాడిపై వీళ్ళు కామెడీని జనరేట్ చేస్తారు. దాన్నే డార్క్ కామెడీ అంటారు. రీసెంట్ గా ఈ పాపది అండ్ ఈ ఫాదర్ ఏదైతే వీడియో ఉందో, ఈ వీడియోని వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళ నలుగురు లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఈ పాప పైన ఆ తండ్రి పైన ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ తో ఫ్రమ్ హ్యూజ్ కోర్ టు నో బాల్స్ అంట. ఇవి నాకు తెలిసి అందరికి అర్థం కావు. దాటి ఆలోచిస్తే థర్డ్ మ్యాన్ టు ఫైన్ లెగ్స్ అంట. ఓపెన్ యువర్ మౌత్. ఆహాహా. మన టాలీవుడ్ సెలబ్రిటీలు ధరమ్ తేజ్, ఏబీ మూవీ ప్రొడ్యూసర్ మంచు మనోజ్, ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఈ వీడియో చూసి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రులకు వీళ్ళందరికీ కూడా ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలి, ఓ చిన్న పాప మీద ఇంత అబ్యూజ్ గా మాట్లాడుతున్నారు ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళిద్దరూ కూడా స్పందించి ఖచ్చితంగా వీరిపై మేము చర్యలు తీసుకుంటాము, ఇలాంటివి మా వరకు తీసుకొచ్చినందుకు, మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి ట్వీట్ చేశారు. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఆ వీడియోలో ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు ఉన్నాడు, ఆ పక్కన ఇంకొకడు ఉన్నాడు. రేపు పొద్దున మీ అన్నకో, మీ అక్కకో, మీ ఇంట్లో
ఎవరికో ఒక చిన్న పాప పుట్టింది, ఓకే, ఆ పాపకు ఆ తండ్రికి లేదంటే నీకు నీ బిడ్డకు ఇలానే వేరేవాడెవడైనా లైంగిక సంబంధాన్ని పెడితే నువ్వు ఒప్పుకుంటావా? నీ కళ్ళల నుండి నీళ్లు రాకుండా ఉంటాయా? మానవత్వం లేదారా మీకు? ఇంత దారుణమైన ఆలోచన నారా? డార్క్ కామెడీ అంటే ఏందిరా? మీ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్, సమాజంలో ఒక మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇల్లు ఎట్లుంటుంది భయ్? ఆ ఇంట్లో రెస్పెక్ట్ ఎట్లుంటుంది? ఆ ఇంట్లో ఏమంటారు ఎలాంటి పద్ధతులతో మీరు మీ జీవన శైలి ఉంటుంది? అరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అయి ఉండి నువ్వు ఏం నేర్చుకున్నావు? నీ సర్కిల్ ఏంది? నీ కథ ఏంది? అంటే మీకు అసలు సంబంధాలకు విలువలు లేవా? మీ ఇంట్లో ఆడోళ్ళనంతా ఇదే విధంగా ఇదే ఉద్దేశంతో చూస్తారా? జై హనుమంతు అలియాస్ ఏజోడ్ అనే పర్సన్ ఎందుకు చెప్పలేకపోయాడు తినకి? అండ్ వీళ్ళ తండ్రి ఎందుకు చెప్పలేకపోయాడు అనేది నాకు పెద్ద క్వశ్చన్. అరే ఇట్లాంటి కంటెంట్లు చేయకరా నాయన, అందరికీ నచ్చవు. సమాజంలో ఈ ఫీలింగ్స్ లేవని, మాకు రెస్పెక్ట్ లేదని, మేము అన్నిటి మీద కామెడీ చేస్తామని అని ఆలోచించేటోళ్ళు మాత్రమే నచ్చుతాయి, అందరికీ నచ్చవు. ఏదో ఒక రోజు నీ గుద్ద తింటారా నాయన అని ఎందుకు చెప్పలేకపోయాడు? ఈరోజు మళ్ళా పత్తిత్తు గింజనే సోషల్ మీడియాకు వచ్చి సారీ చెప్తుండు. సారీ చెప్పే వీడియోలో కూడా ఏం చేసింది తప్పు కాదు, రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా రాంగ్గా తీసుకుంటున్నారు దాన్ని అని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ మా ఇంట్లో వాళ్ళను, మా ఫ్యామిలీ మెంబర్స్ని మీరు ఇట్లా తిడుతున్నారు, నిజంగా నేను చెడ కొడుకును ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మా పేరెంట్స్ మమ్మల్ని తప్పుగా పెంచలేదు అని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ నేను తప్పుగా పెంచకపోవచ్చు, నువ్వు అట్లా పెరిగినావు, నీ సర్కిల్ అట్లా ఉందన్నమాట. పెద్ద పీకుడు కానీ పెద్ద చదువుకున్నావు అనే నీ ఫీలింగ్. నువ్వు ఏం ఆలోచించినా కరెక్టే ఆలోచిస్తానే ఆలోచన. అరే మొన్నటికి మొన్న మియాపూర్లో ఒక తండ్రి తన బిడ్డపై ఇదే విధంగా లైంగిక దాడి చేసి చంపితే ఎంత బాధపడ్డదరా? సమాజం ఎంత బాధ్యతగా తీసుకున్నదరా? తన తండ్రిని ఖచ్చితంగా తన తండ్రికి పనిష్మెంట్ ఇవ్వాలే అని చెప్పి సమాజం అంతా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ట్వీట్లు చేసిర్రు, హ్యాష్ట్యాగులు పెట్టిర్రు. ఇంత బాధ్యత గల యువత యూట్యూబ్ ఛానళ్ళు ఇంత బాధ్యతగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావురా? ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నావా? ఇలాంటి ఆలోచన ఉన్నవాడికి ఇంకా కొంచెం రెచ్చగొడుతున్నావా? వాట్ డూ యూ వాంట్ టు ప్రూవ్ రా భయ్? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన కరెక్ట్ అని ప్రూవ్ చేస్తున్నావా? నా బ్లాక్ షర్ట్ అని అడుగుతున్నా, అరే నీకు తల్లి మీద నీకు రెస్పెక్ట్ లేదురా? నీ ఇంట్లో నీ ఆడబిడ్డ మీద నీకు రెస్పెక్ట్ లేదురా? సిగ్గుశరాలు ఉన్నాయిరా మీకు? అరే ఒక హిందూ ధర్మం కానీ, ముస్లిం ధర్మం కానీ, క్రిస్టియానిటీ ధర్మం కానీ ఏవైనా ఏం చెప్తున్నాయిరా? ఏమి ఇంట్లో ఆడపిల్లలతోటి ఇట్లా ఈ విధంగా ఆలోచించమని ఎక్కడైనా చెప్పినాయారా? నువ్వు ఒక మనిషివే కదా, నువ్వు ఒక తల్లి గర్భం నుండే పుట్టినావు కదా, 9 నెలలు మోస్తేనే కదా నువ్వు కూడా వచ్చినావు రోడ్డు మీదకి, సమాజం మీదకి. అండ్ నువ్వెట్లా అట్లా ఆలోచిస్తున్నావు? అండ్ రేపు పొద్దుగా నీ బిడ్డ మీద ఇట్లనే ఒకవేళ ఎవడన్నా ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తే విల్ యూ యాక్సెప్ట్ ఇట్? నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావా? ఆ రోజు కూడా నీకు ఎమోషన్స్ ఉండవా? ఎవడేమైనా మాట్లాడుకున్నాను వదిలేస్తావా? అండ్ బయట ఉన్నటువంటి అంటే అవుట్ ఆఫ్ ది కంట్రీ ఆలోచిస్తే బయట విదేశాల్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ కానీ క్రియేటర్స్ కానీ మన ఇండియన్ క్రియేటర్స్ మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది మన వాళ్ళకు? అండ్ ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ తండ్రి ఆ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా మన ఇండియన్ కంట్రీ వాళ్ళు కాదు, వాళ్ళు బయట కంట్రీ వాళ్ళు. ఆయన ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళ వరకు కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎంత బాధపడతాడు ఆ తండ్రి? నా బిడ్డ మీద నా మీద ఇలాంటి విమర్శలు వచ్చినాయి అని చెప్పి బాధపడడం పక్కన పెడితే మన ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ క్రియేటర్స్ మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది అంటున్నా. ఇలాకి ఏం చేయనిక చేత కదని చెప్పి మనను ఖచ్చితంగా విమర్శిస్తారు కదా, కించపరిచి మాట్లాడతారు రా మన మీద. ఒక్కసారి ఆలోచించాలి నువ్వు ఏం చేస్తున్నావు అనేది. అండ్ నువ్వు చేయడం వల్ల నీ ఫ్యామిలీ అందరి మీద రెస్పెక్ట్ పోయింది కదరా. అంత ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత కష్టపడి ఉంటాడు, ఎవ్రీడే ఇలాంటి కేసులను ఎన్ని చూస్తుంటాడు. అండ్ వాళ్ళ పై ఆఫీసర్స్కి ఏం చెప్పుకుంటాడు, వాళ్ళ కింద ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఏం చెప్తాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు తన గౌరవాన్ని తీసేలా చేసినాయి కదరా. ఈరోజు ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబ్ ఛానల్ని ఎవడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడో పోయి అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్లు కొట్టుండి అంటున్నా. అండ్ ఇట్లాంటి వీడియోలు ఎవడన్నా తీయాలంటే ఉచ్చ పోసుకునేలా వాళ్ళకి ఇలాంటివి ఆలోచన రాగానే ఉచ్చ పడాలంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్పందించారు కదా. ఇదే విధంగా వాడికి ఏదైతే మీరు పనిష్మెంట్ ఇలాంటి చర్యలు మీరు వాడిపై తీసుకుంటారో ఆ చర్యలు తీసుకున్నటువంటి చర్యలు సోషల్ మీడియాలో మీరు మళ్ళీ ట్వీట్ చేయండి. ఇది చేసినందుకు మేము ఇలా చేశాం అని ట్వీట్ చేయండి. ఇలాంటి ఆలోచన రావాలన్న ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి లేకపోతే క్రియేటర్కి ఉచ్చ పడుతుంది. ఈరోజు భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకు రా భయం ఇప్పుడు నీకు? ముందు తెలియదా చేసింది తప్పని? నువ్వు మాట్లాడుతున్నప్పుడు తెలియదా? ఒక 5 years చిన్న పాపం మీద మనం ఏం మాట్లాడుతున్నాం ఆలోచించలేదా? ఈరోజు భయపడుకుంటా 2 చేతులు దగ్గర పెట్టి దండాలు పెడుతున్నాడు. అయ్యా వీడు చేసింది పీకుడు పని అన్నట్టు. ఫ్యామిలీ మెంబర్స్ని ఏమనకండి.
ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేతిలో లేదబ్బా. పిల్లలను ఎంతవరకు అని వాళ్ళు సాదుతారు మీరు చెప్పండి. 10th క్లాస్ వరకు వీళ్ళ చేతుల్లో పెరుగుతారు, వీళ్ళ ఆలోచనతో పెరుగుతారు, వీళ్ళ ఆలోచన విధంతో పెరుగుతారు. 10th తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక మగవాడు అన్నప్పుడు వాడు ఇండిపెండెంట్గా పెరుగుతాడు. ఇండిపెండెంట్గా పెరిగేటప్పుడు వాడి సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్ని బ్లేమ్ చేయండి, అలా దోస్తులను బ్లేమ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేస్తుంటే వీళ్ళకు కూడా ఫ్యాన్స్, వీళ్ళకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా 1,82,000 మంది, వీళ్ళని కూడా బ్లేమ్ చేయండి. ఎందుకంటే వాడికి ఈరోజు అంత మాట్లాడే అంత రైటు, మాట్లాడి నవ్వుకునే అంత హుందాతనము ఎవరిచ్చిర్రు అంటే నాకేం తక్కువ రాబాయ్ 1,82,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని మోతబరి ఆలోచన, అహంకారం వచ్చింది మీ వల్లనే కదా. తక్షణమే వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బ్లాక్ షర్ట్ నీకే చెప్తున్నారు, అరే నీ ఇంట్లో మీద నేను ఇట్లనే అబ్యూస్గా మాట్లాడి సారీ చెప్తే నీకు సరిపోతుందా? వాట్ యూ పీపుల్ వాంట్ టు ప్రూవ్ ఆన్ సోషల్ మీడియా? మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రతిరోజు రేప్స్ కానీ ఇలాంటి దాడులు కానీ చిన్న చిన్న పిల్లలపై పోక్సో చట్టం వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఘటనలు చూస్తున్నాం. సోషల్ మీడియా వరకు వచ్చే ఘటనలు చాలా తక్కువ. మీరు ఈ గ్రాఫ్ చూసుకుంటే 2022-23 వరకు కూడా గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. లైంగిక దాడులు, చిన్నపిల్లలపై రేప్ అటెంప్ట్లు, కిడ్నాప్లు పెరుగుతూనే వచ్చింది. ఇంత దారుణమైన బాడీ షేమింగ్ చేస్తూ 5 years పాప మీద ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. సోషల్ మీడియాలో ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తారు, బాధ్యతగా తీసుకుంటారు, మమ్మల్ని బొక్కలేస్తారనే భయం మీకు ఉండాలి. మాట్లాడొద్దు. సర్వసాధారణంగా బ్రతకటోడు కూడా, ఒక సామాన్యుడు కూడా ఇలాంటివి చేసినప్పుడు స్పందిస్తాడు అనే విషయం మనకి తెలియాలి. సాయిధరం తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ట్యాగ్ చేయడం జరిగింది. మరి ఆంధ్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వారు కూడా స్పందించాలని కోరుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సమాజం తప్పుదారులు పోతుంటే తక్షణమే స్పందిస్తున్నారు, తక్షణమే ఖండిస్తున్నారు. ఇలాంటివి చేసినప్పుడు మంచి అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయిధరం తేజ్ గారికి అండ్ బేబీ మూవీ ప్రొడ్యూసర్ గారు మంచు మనోజ్ గారు. ఇంకా నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటాం, సారీ. నా దృష్టి వరకు అయితే వాళ్ళవి చూశాను. అండ్ స్పందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అండ్ ముఖ్యమంత్రులు అండ్ ఉప ముఖ్యమంత్రులు మీరిద్దరూ కూడా నిజంగా ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మీరు కూడా వారు చేసినటువంటి ట్వీట్పై రీట్వీట్ చేయడం, స్పందిస్తాం, ఖండిస్తాం, ప్రశ్నిస్తాం, శిక్ష పడేలా చూస్తాం, ఇలాంటి చిన్నపిల్లలపై ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీరు కూడా మీ ఆలోచనని, మానవతా దృక్పథాన్ని చూపిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అండ్ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా వీడియోలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఎందుకంటే ఒక్క వాయిస్ రేజ్ అవ్వడంలో ఏముంటుంది? 10 మంది వాయిస్ రేజ్ చేస్తే తప్పు చేసేవాడికి, చేసిన వాడికి, చేయాలన్న ఆలోచన వచ్చేవాడికి భయం కలుగుతుంది కదా. అప్పుడే కదా మార్పు మొదలవుతుంది అనేదే నా ఆలోచన. సైనింగ్ ఆఫ్ వేదాంత్. జై హింద్.